మిత్రుడు, నేను టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా సెక్రటరీ. నేను మాట్లాడేది ఏంటంటే, గత 17 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే ఈ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో కానీ ప్రజలు అనేక రకాలుగా అనేక రంగాల్లో అల్లాడుతుంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ జీవన్ రెడ్డి గారు పత్తా లేకుండా తిరుగుతలేడు, రావట్లేదు. అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక వైఫల్యాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ దాన్ని ఎండగట్టడంలో మా నాయకత్వం, ఆది నాయకత్వం పూర్తి విఫలమైంది. రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక రాజ్యాంగిక శక్తి ఈ గ్రామాల్లో తిరుగుతున్నది. నేను సూటిగా అడుగుతున్న రాజశేఖర రెడ్డిని, నువ్వెవరు? నీకు ఏ అథారిటీ? నీకేమన్నా టీఆర్ఎస్ పార్టీ నువ్వేమన్నా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అని ఏమన్నా ప్రకటన చేసిందా? లేదా నేనే మా అన్న మాజీ ఎమ్మెల్యే, మా అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని నీ కుటుంబం సర్టిఫికేట్ ఇచ్చిందా? ఇది తెలపాల రాజశేఖర రెడ్డి. నీకు ఏ అర్హత ఉన్నది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడివి కాదు. 2014లో జీవన్ రెడ్డి గారికి ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తే నువ్వు తెలంగాణ ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ సభ్యులను కానీ ఎన్ని అనరాని మాటలు అన్నావో అది మా అందరికి గుర్తు. ఎందుకంటే వీడు గెలుస్తాడా, వీడు గెలిచి మా ఇల్లంతా గుల్లా చేస్తాడు, వీడు గెలుసు లేదు ఏం లేదని నువ్వు ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడి ఎండగానే ఆ కుటుంబ వ్యవహారంలో దూరి ఇవాళ ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి టీఆర్ఎస్ అంటే ఏమీ లేని పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు, మీ అన్న. రెండోది ఏమంటుందంటే, గత జీవన్ రెడ్డి గారు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వేధింపులు, అనేక రకాలు సొంత పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి ఓడించిన చరిత్ర నీది. ఎందుకంటే ఐలపూర్ సుదర్శన్ ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చి నువ్వు స్వయంగా ఓడగొట్టిన విషయం అవునా కాదా జీవన్ రెడ్డి తెలపాల. రెండోది ఏంటంటే, జడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు వారిని వీడు గెలిచి మా ఇల్లంతా గుల్లా చేస్తాడు, వీడు గెలుసు లేదు ఏం లేదని నువ్వు ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడి ఎండగానే ఆ కుటుంబ వ్యవహారంలో దూరి ఇవాళ ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి టీఆర్ఎస్ అంటే ఏమీ లేని పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు, మీ అన్న. సర్పంచ్ కోసం మాజీ ఎంపీపీ రవి గారు సర్పంచ్ పోటీ చేస్తే నువ్వు నీ భార్య టీఆర్ఎస్ కార్యకర్త ఎంపీపీ, మాజీ ఎంపీపీ, మీరు నీ భార్య ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తన కుటుంబ సభ్యుడు తన చుట్టమని ఇతర పార్టీ వ్యక్తిని గెలిపించి ఆయనను నిట్ట నిలువున బర్బాద్ చేసింది నిజమా కాదా? అదే కాకుండా నియోజకవర్గంలో నీకు ప్రశ్నించే గొంతు కంటే నీకు పడదు. ప్రశ్నించడం అంటేనే నీ ఒళ్ళంతా జలధరింపు. అట్లాగే తనకు వ్యతిరేకంగా కానీ కవితమ్మకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కానీ టార్గెట్గా చేసి నియోజకవర్గంలో దాదాపు ఒక 10 మందిలపై అక్రమ కేసు పెట్టింది నిజమా కాదా? ఒకటి లంకంపల్లి మాజీ సర్పంచ్ ప్రసాదరావుపై, అలాగే డీసీబీ డైరెక్టర్ మోహన్ రావుపై ఎస్సీ యాక్ట్ పెట్టించింది నువ్వేనా కాదా? ఇది 100% నువ్వే. ఎందుకంటే ప్రశ్నించిన, నేనేమని ప్రశ్నించిన, 2018లో ఎన్నికల కంటే ముందు కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 500 మంది సీనియర్లు, మళ్ళీ ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఇట్లా అందరూ ఉన్నారు. ఆ సీనియర్లు అందరూ ఏమన్నారంటే, అరే నాయన ఈ జీవన్ రెడ్డితో మనం వేయలేము, ఎందుకంటే కార్యకర్తలంటే కుక్కల కండినం. అవ్వ అక్క ఎన్ని తిట్టిండో అవన్నీ గుర్తు. నా కళ్ళ ముందనే మాజీ ఎంపీ పోతున్నారు సైను. ఇక మామూలుగా నేను ఈ మైకులో చెప్పలేను. ఎందుకు అంటే ఆయన ఒక ఎంపీపీ, ఒక గౌరవ సభ్యుడు, గౌరవ పబ్లిక్ నుంచి ఎన్నికయ్యాడు. అసలు కుక్క కండినం తిట్టాడు. అలాగే చైర్మన్, మాజీ చైర్మన్లు, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్లు బబ్లే కావచ్చు, ఇప్పుడున్న తన పేరేంటి, ఇప్పుడున్న చైర్మన్ మాజీ అంటే అసలు ప్రజాప్రతినిధులు కానీ తోటి కార్యకర్తలు కానీ హీనంగా కుక్కల కంటే హీనంగా చూసాడు. అసలు వీళ్ళందరూ నా జీతగాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ నా జాగిరి, మా అయ్య సంపాదించిన జాగిరి అనే భావాన్నే చూపించిండు. కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ కేసీఆర్ గారు వారు 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ వ్యక్తి ఎన్నో ఓడించడం, సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు బుక్ చేయడం అనేది ఆయన కామన్. అలాగే
సరే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తమ్ముడు గారు ఉన్నారని ఎవరెవరు వస్తారు. ఒక అమాయకులైనటువంటి వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయలు మీ తమ్ముడు తినేసి అల్ల పెట్టిస్తా ఇళ్ళ పెట్టిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఇవాళ పరేషాన్ ఉన్నారు. అలా చిట్టపురతను ఒక ఎన్ఆర్ఐ, ఆ ఎన్ఆర్ఐ దేవుడికి సేవ చేద్దాం, దేవుడి కోసం ఏమైనా చేద్దామంటారే నీ పేరు మీద కాంట్రాక్ట్ తీస్తున్నా, దేవుడు గుట్టకు నువ్వే పనిచేయాలా, నీకే బిల్లు ఇప్పిస్తా అని చెప్పేసి చివరికి ఆ బిల్లు ఇవ్వకుండా ఆ చిట్టపుర అయినా ఇవాళ ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది. అలాగే నేను నా కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇదేంటి మాల్ జీవన్ రెడ్డి మాల్ సడక్ ప్రమోద్ అంజాగోడ్ ఫస్ట్ వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ అయింది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు దాన్ని వేయలేని పరిస్థితి. అప్పటికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పరిచయం వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ తీసుకున్న ప్రతి సంవత్సరం 70 లక్షల రూపాయలు నువ్వు కట్టాలని డిమాండ్ ఉంది ఆర్టీసీ. సరే అది వాళ్ళతో అయితే లేదని చెప్పి నన్ను సంప్రదిస్తే సరే నేను జీవన్ రెడ్డి గారిని అడిగాను, మరి ఏమంటావు అన్న అంటే సరే ఒకసారి దోల్కరండి మాట్లాడాను. మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే చివరికి ఏమన్నాడంటే నేను సరే తీసుకుంటా, నేను మంచిగా అయితే మీకు 6 కోట్ల రూపాయలు ఇస్తాను, మీకు అయిన ఖర్చు నేను ఇస్తాను. ఇప్పటికీ కూడా ఇయ్యలేదు. సరే ఇయ్యలేవు, దానికి ఏదైతే లోన్ తీసుకోవడానికి నీ సొంత బంధువులే ఎంతో మందిని షూరిటీ పెట్టించినావు. ఇవాళ షూరిటీ పెడితే వాళ్ళ కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు గాయమైపోయి ఎస్ఎఫ్సి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ ఆత్మహత్య. ఇవాళ సడక్ ప్రమాద పరిస్థితి, అందుబాటు పరిస్థితి ఏంటంటే భయంకు భక్తికు పలకలేక కుమిలి ఏడుస్తున్నారు. ఆ కలకలు